I'm going crazy. అరే రామేంద్ర, ఫోన్ ఎప్పుడు కొన్నావు? చాలా బాగుంది. నేనైతే ఒక ఫోన్ కొనాలనుకుంటున్నా భయ్యా. దీనికి ఫీచర్స్ కొంచెం చెప్పరా? ఫోన్ కొనలేదు రా, ఇది మా డాడీకి గిఫ్ట్ ఇచ్చారు వేరే వాళ్ళు. మా డాడీ నాకు ఇచ్చిండు. నేను ఇక ఇది యూజ్ చేసి ఒక 10 days అట్లా అవుతుంది అంతే. దీని గురించి నాకు ఎక్కువ ఏం తెలియదు, కానీ ఇదైతే ఫోన్ 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్, ఇంకా 50 MP మెగాపిక్సెల్ కెమెరా. ఫోన్ అయితే మంచిగా నడుస్తుంది. అది మంచిగా ఉంది ఫోన్ అయితే, నాకు నచ్చింది. దీని ప్రైస్ ఎంత భయ్యా? దీని ప్రైస్ అయితే 40K. అరే నేనైతే ఒక ఫోన్ కొనాలనుకుంటున్నా. 40K అంటే అంతేం తక్కువ కాదురా. సాయంత్రం నీకు ఫోన్ వచ్చింది, నువ్వు అమ్ముతుంది. ఏం లేదు భయ్యా, మనం ఎక్కడికి పోదాం అనుకున్నాం కదా. అదే తిరుపతి ప్లాన్ వేసారు అందరూ. ఫిక్స్ అయ్యారు. నువ్వేమంటావు అలా? నేనైతే వస్తానే అని చెప్పినా భయ్యా. నాకు ఎందుకురా? మొన్న వస్తాను కాలే. అరే నాకు ఇంటికి వెళ్ళి మా మమ్మీ కాల్ చేసింది, నేను ఇంటికి వెళ్తాను. ఇంట్లో మా డాడీ వచ్చిందంట, నేను ఈవినింగ్ కలుస్తాను, ఓకేనా? వెళ్ళిపోయినా. అరే రాజేంద్ర, ఫోన్ మంచిగా పెట్టుకోరా, ఫోన్ కింద పడిపోయేదకుంది. take you higher. Don't stop, now start that
అరే రాజేంద్ర ఫోన్ మంచిగా పెట్టుకో, ఆ ఫోన్ కింద పడిపోయేటట్టుంది. అరే ఫోన్ ఎన్ని వాడిపో ఉండాలి కదరా, ఫోన్ కనిపిస్తలేదు. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి, ఫోన్ పోయింది, ఫోన్ ఏమో కనిపించలేదు, ఇంట్లో ఏం చెప్పాలో అర్థమవుతలేదు నాకు. హలో మనం ఎప్పుడు కలిసిద్దాం లేదా? ఏమైందిరా నీకు? వస్తున్నా ఏమైందిరా కొత్తగా కాల్ చేసినావు? మనం రోజు ఇన్నే కలుస్తామని తెలుసు కదరా, నీకు బాగా తెలుసు కదరా ప్లేస్ గురించి, మళ్ళీ ఎందుకు కాల్ చేసినావు? అరే ఏం లేదురా, ఈరోజు డాన్స్ క్లాస్ పోయినా, అడొక అన్న అనిపిస్తే ఫోన్ తీసుకొని ఫోన్ చేసినారా, ఈ రోజు నీ దగ్గరకి కలవడానికి వస్తలే అని. క్లాస్ పోయినారా, జాయినింగ్ ఫీజు 10,000 అంటారా, నా దగ్గర లేవురా, మెల్లొస్తా అని చెప్పేసి వచ్చినారా, వాళ్ళకి జరిగిందిరా. ఇప్పుడు నీకెందుకురా డాన్స్? ఏం లేదురా, మనం డాన్స్ నేర్చుకుంటే గర్ల్స్ అంతా మన చుట్టూ తిరుగుతారేమో అనుకున్నారా, కానీ ఫీజు చూస్తే గర్ల్స్ వద్దు అనిపిస్తుందిరా, అందుకే పోయినారా డాన్స్ క్లాస్కి.
ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నావారా? నీకు నచ్చిన పాట పెడతా, డాన్స్ చేద్దాం పా. చేసుకొస్తున్నా. అరే మనం ఈరోజు తిన్న ఫాస్ట్ ఫుడ్ ఏం మంచిగా లేదు, చికెన్ మంచిగా లేదు, రైస్ తక్కువ ఇస్తుండవు. ఫస్ట్ ఉందిరా మధ్య. నీకెట్లుందా? నాకు అట్లే ఉందిరా బాబు. చికెన్ మంచిగా ఉడకలే, రైస్ కూడా మంచిగా ఉడకలే. ఏం చేసిండే వాడు. బాగా ఊకన పోయినాం రా బాబు. పైసలు కొత్తరా మొత్తం. ఏమో ఈ థమ్స్అప్ కూడా మంచిగా. నువ్వు నాకు కాల్ చేసినప్పుడు ట్రైన్ సౌండ్ వచ్చింది, నాకెందుకు అబద్ధం చెప్పావు? డాన్స్ క్లాస్ కి వెళ్ళావా లేదా? అరే నీకు చెప్పింది నిజమే రా, వచ్చేటప్పుడు నాకు ఫోన్ దొరికింది, అందుకే ఫోన్ చేసి చెప్పాను రా. ఫోన్ ఎక్కడరా? ఏదిరా? ఫోన్ బాగుందిరా, ఎవరు పడేసుకోరు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఏం లేదురా, ఫోన్ నుంచి సిమ్ తీసేసిన. ఒకవేళ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఉంది కొత్త నెంబర్. నా లవరే. నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే లవర్ని చంపేస్తాను. కాల్ మీ దిస్ నెంబర్. నువ్వు ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే నీ లవర్ని చంపేస్తాను. కాల్ మీ. ఎవరు? అర్థమవుతుంది. వద్దు, సరే ఫోన్ చేసాను. హలో, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నా గురించి మీకు ఎవరు చెప్పారో కూడా తెలియదు. కానీ మీరు నా లైఫ్తో ఇలా ఆడుకోకూడదు. నేను మీ గురించి ఎవ్వరికి చెప్పాను, కానీ నా లవర్ని మాత్రం వదిలేయండి. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. ప్లీజ్ నా లవర్ని వదిలేయండి. హాయ్, నా పేరు మాస్. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు మా పని తప్పక చేస్తావని నాకు తెలుసు. అందుకే నేను నీకు మెసేజ్ చేశాను. నీకు ఇప్పుడు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టాను, పోయి చూడు, తర్వాత మాట్లాడుకుందాం. ఇతను మా ఎస్ఐ సార్ కొడుకు. ఇతని గురించి మీకెందుకు? తన గురించి నాకేం తెలియదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మాకు వాడు కావాలి. ఎందుకు ఏమిటి నేను చెప్పను, కానీ నువ్వు వాడిని మా దగ్గరికి తీసుకురావాలి. ఇది నీకు ఇస్తున్న పని. నువ్వు కరెక్ట్ గా చేస్తే మీ లవర్కి ఏమీ కాదు. నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు వాడిని నా దగ్గరికి తీసుకొని రావాలి. ఎలా చేస్తావో నీకు తెలుసు. నువ్వు వాడిని తీసుకొని నాకు ఫోన్ చేయి. నేను ఎక్కడికి రావాలో లొకేషన్ సెండ్ చేస్తాను. బాయ్, సీ యూ సూన్. నువ్వు ఒకవేళ వాడిని తీసుకొని రాలేదు అంటే నీ లవర్ని నేను ఇక్కడే చంపేస్తాను. నీకు 30 days టైం ఇస్తున్నాను. 30 days అయిపోయాక నువ్వు వాడిని తీసుకొని రావాలి. రాలేదంటే నీకు నీ లవర్ ఉండదు. ఇది నీ మీద ప్రామిస్. ఓకే, బాయ్. నేను వాడిని వాళ్ళకి ఇవ్వకపోతే నా లైఫ్లో ఒక మంచి లవర్ని మిస్ అయిపోతాను. నేను పక్కా వాడిని వాళ్ళకి చెప్పిన టైంకి ఇచ్చేస్తాను.
విక్రమ్, నేను ఒక 30 days ఉంటాను రా. నాకు మా ఇంటి దగ్గర పని ఉంది, వెళ్తున్నా. సార్ చెప్పేసి. హలో, కానిస్టేబుల్ కార్తిక్ మాట్లాడుతున్నా. నీతో ఒక పని పడింది. నువ్వు మా ఇంటి బిల్డింగ్ పైకి వచ్చేసాయి. నువ్వు వచ్చాకే చెప్తా. ఇప్పుడు నేను వాడికి చెప్పిన పని చేస్తాడు. నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎలా ప్లాన్ చేయాలో నేను ఇప్పుడు ఆలోచించాను. నాకు వాడు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నేను ఏం చేయాలో వాడికి చెప్తూ ఉంటా. దీని ప్రైస్ ఎంత భయ? దీని ప్రైస్ అయితే 40K. అరే నేను ఒక హలో అన్న, నువ్వు చెప్పిన ఆయన వెనకాలనే ఫాలో అయితే వాళ్ళతోనే మాట్లాడుతాడు. మెల్లటన్నా పోతే ఫోన్ చేస్తా.
హలో అన్నాడు బండి తీసుకుని పోతున్నా, నేను వెనకాల ఫాలో అవుతున్నా. హలో అన్న, నువ్వు చెప్పిన ఫోన్ కింద పడిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు? సరే ఫోన్ నీ దగ్గరే పెట్టుకో, నేనే వస్తా. ఎలా ప్లాన్ చేయాలో నేను ఇప్పుడు ఆలోచించాను.